ఉపరాష్ట్రపతి పదవికి జీతం ఉండదు. దేశంలోనే రెండో అత్యున్నత పదవి ఇది. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో రెండో అత్యున్నత పదవి ఉపరాష్ట్రపతి పదవి. పేరుకు దేశంలో రెండో అత్యున్నత పదవి అయినా ప్రత్యక్షంగా జీతం అంటూ లేని హోదా ఉపరాష్ట్రపతి. దేశ ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తారు. ఆ హోదాలో ఉపరాష్ట్రపతి జీతం అందుకుంటారు. సాలరీస్ అండ్ అలవెన్స్ ఆఫ్ ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్ యాక్ట్ 1953 ప్రకారం ఉపరాష్ట్రపతి జీతానికి సంబంధించి ఎలాంటి నిబంధన లేదు. రాజ్యసభకు చైర్మన్ గా వ్యవహరించినందుకు మాత్రమే ఆయనకు వేతనం, ఇతర భత్యాలు అందుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ గా నెలకు 4 లక్షల చొప్పున ఏడాదికి 48 లక్షలు వేతనంగా పొందుతారు. ఉచిత నివాస సదుపాయం, వైద్య సేవలు, ప్రయాణ ఖర్చులు, ల్యాండ్లైన్ కనెక్షన్, మొబైల్ ఫోన్, వ్యక్తిగత భద్రత, సిబ్బంది వంటి సదుపాయాలు అదనంగా ఉంటాయి. పదవి విరమణ చేసిన ఉపరాష్ట్రపతికి నెలకు సుమారు 2 లక్షల పెన్షన్ తో పాటు ఉచితంగా టైర్ 8 బంగ్లా సౌకర్యం లభిస్తుంది. అయితే ఉపరాష్ట్రపతిగా కనీసం 2 ఏళ్లకు పైగా సేవలందించిన వారికి పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మాజీ ఉపరాష్ట్రపతికి ఒక సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, వ్యక్తిగత సహాయకుడు, వైద్యుడు, నర్సింగ్ అధికారి, 4 వ్యక్తిగత సిబ్బందిని కూడా కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది.